హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీసు ఒక 2 తీసుకునేసి 2 ఐడియాను అంటే డిజైనర్ ఐడియాస్ అనేది మనం 2 నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. ఒక శారీ తీసుకునేసి శారీని కట్ చేసే అవసరం లేదు. బరువుగా ఉండే శారీస్ కానీ చినిగిపోయిన శారీస్ కానీ ఉంటాయి కదా, వాటిని కట్ చేయకుండా మనము ఇలాగా డిజైనర్ ఐడియాస్ అనేది మనము చేసుకోవచ్చండి. డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక శారీ తీసుకొని పక్కన పెట్టేసి కట్ చేయకుండా తర్వాత నేను కాటన్ క్లాత్ 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేశానండి. ఇలాగ కట్ చేసిన క్లాత్ను మనము 2 లేయర్స్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేసి మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి నేను యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుడుతున్నాను. ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది చాలా వరకు చేసుకోవచ్చు. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు 1 మినిట్, 2 మినిట్, 5 మినిట్స్ ఇలాగా ఈజీ క్రాఫ్ట్ ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగ మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక ఆ గ్యాప్ అనేది వదులుకునేసి కుట్టిన తర్వాత కుషన్ను మనము రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత శారీని గ్యాప్ వదులుకునే దగ్గర మనము శారీని పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారి నీట్గా చేత్తో సర్దుకోవాలి. సర్దిన తర్వాత శారీని పెట్టిన గ్యాప్ అనేది ఉంటుంది కదండి, ఆ గ్యాప్ను మనము 2 లేయర్స్గా లోపలికి మర్చుకునేసి ఆ క్లాత్ను ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగ డిఐవై కుషన్స్, డిఐవై డోర్ మ్యాట్స్ ఐడియాస్ చాలా వరకు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోస్ రీయూజ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడమే కాదండి, షేర్ కూడా చేయండి. ఇలాగా మనము కుట్టేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అనేది ముడి వేసేసి కట్టెతో మనము థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కుషన్ అంతా కూడా 2 చేతులతో మనము నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దిన తర్వాత దీనికి డిజైన్గా మనం చేసేదానికి నా దగ్గర శారీస్కి వేసే బీడ్స్ అనేది ఉన్నాయండి, గోల్డ్ కలర్ బీడ్స్. ఆ బీడ్స్ అనేది తీసుకునేసి ఫెవికల్ తీసుకునేసి ఈ కుషన్కు మధ్యలో అనేది కొద్దిగా ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ మనము ఆ బీడ్స్ కానీ లేదా ఆ బీడ్స్ను కుట్టచ్చు, లేదంటే ఇలాగా మనం స్టిక్ చేసుకున్నా కూడా మనకు ఆరిపోతే మనం వాష్ చేసినా కూడా పోవండి. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ చాలా సూపర్గా వచ్చిందండి. ఇలాగా మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా కబోర్డ్లో పెట్టేదానికన్నా మనం కట్ చేయకుండానే ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది ఈజీగా 2 నిమిషంలో 2 కుషన్స్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఫెవికల్ అనేది పెడుతూ మొదట ఫ్లవర్ లాగా పెట్టాను. తర్వాత ఆ ఫ్లవర్కు మధ్యలో మళ్ళా డాట్ లాగా ఈ బీడ్స్ అనేది పెడుతున్నానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓల్డ్ శారీస్, చినిగిపోయిన శారీస్ వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా మనము సోఫాలోకి కుషన్స్ అనేది డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఒక శారీతో అయితే ఒక సోఫాలోకి 3 కుషన్స్, అదేవిధంగా 2 శారీస్తో అయితే 2 కుషన్స్ అయితే సరిపోతుంది. కార్నర్స్లోకైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. ఇంకా కావాలంటే బీడ్స్ ఎక్కువగా ఉన్నాయంటే మనము ఈ పిల్లోకి మొత్తం కూడా పెట్టుకోవచ్చు. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. ఈ డిజైనర్ కుషన్ అనేది చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మరొక శారీ అనేది తీసుకునేసి నేను ఆ శారీని కూడా కట్ చేయకుండా పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత టీషర్ట్, ఓల్డ్ టీషర్ట్ ఉంటుంది కదండి, ఆ టీషర్ట్ ఒకటి తీసుకునేసి నీట్గా దాన్ని రివర్స్ చేసుకునేసి మనము కట్ చేసే అవసరం లేదండి. రివర్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర నుండి నెక్, హ్యాండ్స్, 2 హ్యాండ్స్ను మనము ఒక చేతితో మడుచుకుంటూ దాన్ని మనము అక్కడ కుట్టే పని లేదండి. అక్కడ కుట్టకుండా మనము థ్రెడ్ను
కట్టేయచ్చు. లేదంటే హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ హెయిర్ బ్యాండ్స్ పాతవి హెయిర్ బ్యాండ్స్ అనేది మనం రీయూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర నుండి నెక్ మరొక హ్యాండ్స్ను ఈ విధంగా చేత్తో మనము మడుచుకుంటూ మనం హెయిర్ బ్యాండ్ అనేది ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ రౌండప్ చేసేసుకోవాలండి. రౌండప్ చేసేసుకున్న తర్వాత మనం టీషర్ట్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళా మనం కుట్టే అవసరమే లేదండి. మనము టీషర్ట్కు కింది వైపున మడిచి కుట్టింటారు కదండి, అక్కడ ఒక జాయింట్ దగ్గర మనం కత్తెరతో కొద్దిగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న దగ్గర నుండి మనము ఒక థ్రెడ్ను సేఫ్టీ పిన్ సహాయంతో ఎక్కించుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా కబోర్డ్లో పెట్టేదానికన్నా ఇలాగా డిఐవై ఐడియాస్, డిఐవై కుషన్స్, డోర్ మ్యాట్స్ చాలా వరకు చేసుకోవచ్చు. ఈ వీడియో మాత్రము మనం శారీని కట్ చేయకుండానే మనము ఒక 2 నిమిషంలో 2 ఐడియాలు అనేది చేసుకునే విధంగా నేను ఈ వీడియోను మీతో షేర్ చేశాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన SLF తెలుగు ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టీషర్ట్కు కింది వైపున మడిచి కుట్టింటారే, అక్కడ మనం కత్తెరతో ఆ జాయింట్ దగ్గర కొద్దిగా అనేది కత్తెరతో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ థ్రెడ్స్ అనేది కొద్దిగా లావుగా ఉండే థ్రెడ్స్ అనేది మనము నైట్ వేసుకునేటివి తీసుకునేసి సేఫ్టీ పిన్ అనేది పెట్టుకునేసి మనం సేఫ్టీ పిన్ సాయంతో ఇక్కడ మనము ఆ థ్రెడ్ అనేది ఎక్కించేసుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత శారీస్ పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ టీషర్ట్ అనేది మరి కొంచెం పెద్దదిగా ఉంటే 2 శారీస్ కానీ 3 శారీస్ కానీ పెట్టుకోవచ్చు. మనకు చిన్న టీషర్ట్ అయితే ఒక శారీని సరిపోతుంది. శారీ పెట్టేసిన తర్వాత మనము ఈ థ్రెడ్ అనేది ఇక్కడ కట్ చేసిన దగ్గర నుండి థ్రెడ్ అనేది ఎక్కించుకున్న తర్వాత 2 హోల్స్లో ఉండి థ్రెడ్స్ వస్తాయి కదండి, ఆ థ్రెడ్స్ను మనము ఒక చేత్తో దగ్గరికి లాక్కుంటూ మనము దగ్గరికి ఈ టీషర్ట్ను తీసినామంటే కుచ్చులాగా అక్కడ వస్తుంది. రౌండ్ కుషన్ అనేది రెడీ అయిపోతుందండి. మనం కుట్టే పని కూడా లేదు. ఒకే 1 నిమిషంలో ఇలాగా మనము డిజైనర్ కుషన్స్ చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ను వేస్ట్గా పెట్టేదానికన్నా మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడమే కాదండి, మన వీడియోలను హైప్ కూడా చేయండి. మన SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం థ్రెడ్ అనేది మనము దగ్గరికి లాగుతూ ఒక చేతితో మనము ఈ విధంగా ముడి అనేది వేసినామంటే మనకు రౌండ్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. మధ్యలో మనం ఫ్లవర్స్ కానీ లేదా క్లాత్ ఫ్లవర్స్ మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి కదండి, క్లాత్ రీయూజ్ ఐడియాస్, అలాగా ఫ్లవర్స్ అనేది మనము ఒకటి చేసుకునేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ మనం థ్రెడ్ అంతా దగ్గరికి లాగినాక ఒక 2 టైమ్స్ అనేది మనము ముడిని వేసేసి ఆ థ్రెడ్ను ఆ హోల్లో ఉండి లోపలికి పెట్టేసి మనకు గ్యాప్ లాగా కనపడకుండా మనము ఫ్లవర్ అనేది ఇలాగ క్లాత్తో చేసుకున్న ఫ్లవర్ను ఒకటి ఫెవికల్ అనేది అప్లై చేసేసి స్టిక్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇవి సోఫాలోకి కార్నర్గా మనం పెట్టినామంటే చాలా సూపర్గా ఉంటాయండి. నా ఐడియాలు 2 ఐడియాలు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నాకు మాత్రం చాలా బాగా నచ్చాయండి. మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ వీడియోలను చూసిన తర్వాత లైక్ చేయటము, షేర్ చేయటము, హైప్ చేయటము చేయండి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. నేను ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనం స్టిక్ చేస్తే ఒక 2 నిమిషాలకంతా బాగా నీట్గా ఆరిపోతుందండి. మనం వాష్ చేసినా కూడా ఏమీ కాదు. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మనకు కుషన్కు వెనక సైడ్ కూడా కుట్టలేదు. ఒక హెయిర్ బ్యాండ్తోని ఈ విధంగా కుట్టిన విధంగా రౌండ్ సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉందండి ఫైనల్ లుక్ అనేది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.